మా గ్రామ పంచాయతీ వచ్చేసి అన్నారం అనుమల మండలం. గత బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినాయి సార్? ఇప్పుడు మామూలుగా బీఆర్ఎస్ రాకముందు మా కాడ పెద్దగా ఏం లేదు సార్. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఇంటింటికి నల్లా వచ్చింది. ఇప్పుడు ఆడవాళ్ళు బయటికి పోకుండా లెట్రూమ్ బాత్రూమ్లు కట్టించి రోడ్లు కూడా మంచిగా వేయించింది మా దగ్గర. అన్ని వర్కులు బాగానే ఉన్నాయి. రైతు బంధు తీసుకురు, రైతు బీమా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్ని గవర్నమెంట్ అయితే పర్వాలేదు, మాకు మంచిగా చేసింది. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం తేలింది సార్. చాలా వ్యతిరేకత చాలా ఉంది సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఈయన 6 గ్యారంటీలు అన్నాడు. ఏ గ్యారంటీ చక్కగా ఇచ్చిండు? మా ఊరికి బస్సు లేదు, ఉచిత బస్ ప్రయాణం అన్నాడు. మా ఊరు నల్గొండ పోవాలి, ఎట్ట పోవాలి? కనగల దానికి నడిచిపోయి ఆంచిపోయి ఎక్కేస్తారా? ఇప్పుడు నువ్వు ఉచితం అన్నప్పుడు ప్రతి ఊరికి బస్సు వేస్తే అందరికీ నువ్వు సౌకర్యం కల్పించిన నువ్వు ఊకనే రోడ్ల బస్తీలలో ఉన్న వాళ్ళకే ఉచితమా? మరి పల్లెటూరు రోడ్డు ఎటు పోవాలి? కేసీఆర్ ఉన్నప్పుడు 5 ఎకరాల దాని నుంచి 15 ఎకరాల దాకా రైతు బంధు వేసిండు. ఇప్పుడు 3 ఎకరాలకు వేసి ఆపేసిండు. ఇప్పుడు మామూలు సన్నకారు రైతు 5 ఎకరాలు అనుకో, నువ్వు 5 ఎకరాలకి 5 ఎకరాలన్నా కంటిన్యూ చేయాలన్నా వద్దా? అది కూడా చేయకపోతుంది. ఇప్పుడు దానికి దీనికి వ్యతిరేకత ఇప్పుడు మీకు అవపడతలేదు. రైతు బంధు అంతకుముందుకు టైంకు నాట్లు పడేది, ఖచ్చితంగా పడేది. ఇప్పుడు యాసింగ్ నాట్లు పోయి ఇప్పుడు 3 నెలలు అవుతుంది. 3 నెలలు కూడా ఇంకా వరకు లాస్ట్కి వచ్చిన కూడా లేనే లేదు. 2 ఎకరాలన్నర వరకు వచ్చినాయి, ఆపేసి. రైతు బీమా మీ గ్రామంలో ఎంతమందికి వచ్చిందండి? రైతు బీమా మా కాడ 4 వచ్చినాయి రీసెంట్గా. రైతు బీమా పథకం మీద స్పందన ఎట్లా ప్రజల్లో, రైతులలో? మంచిగా ఉంది సార్. అది ఇప్పుడు ఇంటికి పెద్దది కోల్పోయారు కదా, ఇప్పుడు వచ్చే ఆ పైసలు పిల్లలకైనా కానీ వాళ్ళకైనా ఆసరా అవుతున్నాయి కదా. అది మంచిది కదా. ఏం వచ్చేది మరి? ఏది రైతు భరోసా అన్నాడు, ఏది సప్లై లేదు దానికి. ఇస్తారా? అది ఏ రోజు 7 కూడా తెలియదు. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ప్రజలకు అందలేదు అనేసి కొంతమంది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు 100 అంటే సార్, ఇప్పుడు 100 మంది ఉంటే 100 మందికి అందాలని ఏం లేదు. అన్ని రోజులకు అందినాయి. యాను సరే, ఇప్పుడు దళిత బంధే తీసుకుందాం. ఫస్ట్ విడతల కొన్ని ఇచ్చిండు, 2వ విడత ఇస్తాడు. ఇప్పుడు మనది కొత్తగా వచ్చిన తెలంగాణ అన్ని చదువుకునే వరకు వాళ్ళకు కూడా టైం పట్టింది, ఇవ్వలేకపోయారు. 2వసారి ఇస్తాడు, అంతలా గవర్నమెంట్ పడిపోయింది. ఇప్పుడు ఆయన చేసేది ఏం లేదు. మరి ఈయన వచ్చిన ఆయన ఇస్తే కదా. ఇప్పుడు ఆయన చేసింది తప్పే, మరి వచ్చిన వాడైనా సర్దిద్దాలి కదా. మరి ఏది మీ గ్రామంలో గొడవ యూనిట్లు ఎన్ని పంపినాయి మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో? వచ్చినాయి అసలు? వచ్చినాయి. ఫస్ట్ విడతలు అందరికి వచ్చినాయి. ఓ 10-12 వస్తాయి. అవి ఉన్నాయే 10-12 ఉండు గొల్లోళ్ళు అందరికి టోటల్గా అందరికి వచ్చినాయి. ఫస్ట్ యూనిట్లో మాత్రం అందరికి వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు మీ గ్రామంలో ప్రతి ఇంటికి అందింది అనుకుంటారా మీరు? అన్నీ సార్, మరి ప్రతి ఇంటికి అందినట్టే కదా. సంక్షేమ పథకాలు అందినా కానీ మరి ఓటమి కారణం సార్? ఓటమి కారణం అంటే కొన్ని కారణాలు ఉన్నాయి సార్. అది ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉందంటే మా ఊళ్ళో రెడ్డి వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉంటాయి, బీసీలో ఓట్లు, ఎస్సీలో ఓట్లు తక్కువ ఉంటాయి. వాళ్ళంతా కులం అని జానారెడ్డి వాళ్ళందరితో మాట్లాడుకొని ఎక్కువ పోపర్ చేసింది. అట్లా చేసిన ఆయన మాకంటూ 60-70 ఓట్లు ఎక్కువ సంపాదించుకోగలిగిన అంతే. అది మేము పైసలు వచ్చినాడు, మరి ఇంటికి 3,000 రూపాయలు మనిషికి ఇస్తే మేము ఇవ్వలేకపోయినాం. వాస్తవం మేమైతే 500 ఇచ్చి 500కి ఇస్తే 1000 రూపాయలు ఓటు వేస్తారు మనకి. అట్లా కూడా మాకు 250 ఓట్లు వేసారు. భగత్ గతంలో మీ గ్రామస్థాయికి అందుబాటులో ఉండేదా? ఉండేది కదా. ఆయన ఎప్పుడు పోయినా మాకు అవైలబుల్గా కలిసేది. ఆలయాలు పోతే ఇప్పుడు ఈయన హైదరాబాద్ ఉంటాడో తెలియదు, ఆలయాలు ఉంటాడో తెలియదు. ఈ పటేల్ ఇంటికి పోవాలంటే మనం చెప్పులు గనమట్ల ఇచ్చి లోపలికి పోవాలి. ఆయన మనల్ని కలుస్తాడని కూడా గ్యారంటీ లేదు. మన ఎమ్మట ఒక పటేల్ వస్తే ఆయన పోయి ఆయనకు చెప్తే ఆయన చెప్పింది మనం చెప్పాలి తప్ప ఈయన పోయి డైరెక్ట్ మాట్లాడే ఛాయిసే మనకి ఈయన కాడ లేదు. నా ఒపీనియన్ అయితే అది. అయితే బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ పథకాలకు తేడా అయింది సార్? పథకాలకు అంతరా 250 ఇండ్లు ఉంటాయి సార్. ఏ ఇంట్లోనూ అనమనండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన సంక్షేమ పథకం ఏదో ఒక రూపంగా ఖచ్చితంగా అందరూ అందిన వాళ్ళే ఉన్నారు.
అందని వాళ్ళు అంటూ ఒక్కరు లేరు. అది వాస్తవం, వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఏమన్నా అంటే ఆయన పుణ్యానికి ఇచ్చినాడు, మాకే ఇచ్చిందన్న ట్రాఫిక్ మాట్లాడుతుంది తప్ప అందరు తిన్నోళ్ళే, తిననోళ్ళు ఎవరు లేరు. అయితే మీ గ్రామంలో నీటి సమస్య ఎప్పటి నుంచో ఉంది, సాగునీటి సమస్య. దాన్ని లాస్ట్ 10 ఏళ్ళ పూర్తి చేయలేకపోయారు కదా. తాగునీటి సమస్య చేయలేదని ఎవరన్నారు సార్? మీ గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయి, అన్ని గ్రామాలకు? ఖచ్చితంగా మాకు రోజు ఉదయం లేవగానే వస్తాయి. సరే, ఏ ఊరికి ఏమో సంబంధం కదా, మా ఊరికైతే ఖచ్చితంగా వస్తాయి. సాగునీరు సార్, సాగునీరు అంటే ఇప్పుడు కాలం పోయింది సార్, ఎవరు చేసేది ఏం లేదు. సాగర్ నిండితే ఈ నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తే మాకేంది పారదు, కానీ బోర్లు గిట్ట పోస్తాయి. ఈసారి ఆడ కాలం లేదు, బోర్లు ఎండిపోయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు రైతు బంధు 100 ఎకరాలు ఉంది కాబట్టి మొత్తం సెట్ చేస్తున్నాం. ఇప్పుడు కింది స్థాయి వాళ్ళకి మాత్రమే వేస్తున్నాం. మొత్తం 100 ఎకరాలు అప్పుడు అది టీఆర్ఎస్ వేసింది, ఇప్పుడు అట్లా వేయట్లేదు, సెట్ చేసి వేస్తామని అంటుంది. మరి అట్లనే ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తారు సార్? 100 రోజులు అన్నారు, 100 రోజుల దగ్గరకు వస్తుంది కదా. మరి 100 రోజులలో సరే నువ్వు వేస్తాను 5 ఎకరాలు లోపు వేస్తావు అనుకో, అదే ఖచ్చితంగా డిక్లేర్ చేయి. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తాం భయ్, 5 ఎకరాలకు వేస్తే అయిపోతుంది. వాళ్ళు కూడా 5 ఎకరాల వాళ్ళు వస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా. నువ్వు వేస్తావా తెలియదా, వేయవా తెలియదా? అయితే గతంలో రైతులకు గిట్టుబాటు ధర లభించేదా మీకు? అంతే కదా, ఐకేపీలు పెట్టి ఒడ్లు కొన్నారు సార్, కొనలేదా? 2060 రూపాయలు పెట్టి క్వింటల్ ఒడ్లు కొన్నారు. ఇదివరకు కొన్నదా? ఏ గవర్నమెంట్ అన్నా కొనడా? లేకపోతే ఈ దేశం వల్ల ఏ రాష్ట్రంలో అన్నా కొంటుర్రా? మనకన్నే కదా కొన్నది, తెలంగాణ వరకే కొనరు. అది మంచిదంటారా కాదంటారా? అయితే రైతులు మేలు చేసినట్టే కదా అది. బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకోలేదు అనేది ఎంతవరకు నిజం సార్? నాయకత్వం సరే సార్, కొంత లోపం అయితే ఉండొచ్చు. అందిన కాడ మాత్రం సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి. దళిత బంధు మీద మీ అభిప్రాయం సార్? దళిత బంధు అసలు నా అభిప్రాయం అంటే ఒకటే చెప్పాలి సార్, అసలు పెట్టకపోవడమే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓ ఇంటికి 10 లక్షలు ఇవ్వాలంటే ఇవ్వలేడు, యాదిచ్చిస్తారు. అది ఆ ఆలోచన మాత్రం కేసీఆర్ కూడా తప్పే. నువ్వు బీసీలకు లోన్లు అన్నావు కదా, అతనే ఎస్సీలకు ఇంటికో 1 లక్ష ఇస్తావు, బర్రెను గూరను కొనుక్కొని బతకారని ఆయన అంటే అందరికీ అందదు. ఇప్పుడు దానివల్ల ఆయనకు చాలా మైనస్ అయింది, ప్లస్ అవుతుంది అనుకుంటూ మైనస్ అయింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల స్పందన ఎట్లా ఉంది సార్? స్పందన ఇప్పుడు 100 రోజులలో చేస్తున్న హామీలు సరిగా ఏది అమలు కావట్లేవు చేపటికి అందరూ మొదటి పాలనే బాగుండే, కేసీఆర్దే మంచిగా ఉంది. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేస్తాడో ఏమో అనేది డౌట్ అయితే ఉంది. చివరిగా సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్లు ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటారు సార్? గ్రామ ప్రజలకా సార్? ఇప్పుడు మాయ మాటలకు మోసపోకండి. సరే, గతం అయిపోయింది కదా, ఈసారి అన్నా అభివృద్ధి చేసే వ్యక్తిని చూసి గెలిపించండి అని కోరుకుంటున్నాను.